నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాం రెగ్యులర్‌గా డాక్టర్ ఆర్‌బి సుధ గారితో. మీ నుంచి చాలా చాలా మంచి స్పందన లభిస్తూ ఉందండి. ప్రతి విషయానికి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రతి వీడియోని చాలా చక్కగా ఆదరిస్తున్నారు. ఇక రాశి ఫలితాల ద్వారా ప్రతి మాసం మిమ్మల్ని కలుస్తూనే ఉన్నారు మేడం. మీకు సంబంధించి ఏదైనా జాతకాలు పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా వచ్చి మీట్ అవ్వాలి అంటే ఏంటి వివరాలు ఏమిటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది కాల్ చేయడం ద్వారా. సో ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూన్ మాసానికి సంబంధించి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే మేడం. నమస్కారం. సో జూన్ మాసానికి సంబంధించి ఏ విధంగా ఉంది కుంభరాశి వారికి చెప్పండి. కుంభరాశి వారికి కొంచెం పాజిటివ్గానే ఉందనే చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఫైనాన్షియల్ విషయంలో మనకి తెలుసు ఎక్స్పెండిచర్ ఉంది, ఏలినాడ్స్ అని జరుగుతోంది. అది ఏంటి అని కూడా నేను చాలా వివరించి ఉన్నాను. అది ఉన్నా కానీ ఏంటంటే వీనస్ 5th హౌస్లో ఉన్నాడు. అందుకంటే పిల్లల విషయంలో చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళు తప్పక సెటిల్ అవుతారు. అంటే మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. లైఫ్ సెటిల్మెంట్ అనేది కొంచెం కనిపిస్తోంది ఈ నెల. అలాగే ఏంటంటే వేరే వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాలి పిల్లలు, అండ్ ఆల్సో అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ నెల అన్నమాట. ఫైనాన్షియల్ విషయం చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ మనం చెప్పుకోవాలి, సెకండ్ రాహు ఉన్నాడు. ఎస్పెషలీ ఫారినర్స్తో బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళకి కానీ బాగుంది. మనం మిశ్రమ ఫలితాలను ఎందుకు చెప్పుకుంటున్నాం, ప్లసెస్ మైనస్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఏలినాడ్స్ అనే ప్రభావం అనేది ఎక్కువ ఉంది కనుక. సో వీళ్ళకి ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో దానికి పరిహారం అనేది వాళ్ళు కంటిన్యూస్గా చేయాలి. ఇది నేను ఆల్మోస్ట్ ఆల్ మంత్స్ నేను చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే ఇది శని సడన్ గా ఇస్తాడు, సడన్ గా తీసుకుంటారు అనమాట. సో అలాగే వీళ్ళు ఖరీదైన ఎస్పెషలీ గృహ నిర్మాణం చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే అన్ని ప్లానెట్స్ ఇప్పుడు 5th హౌస్లో ఉన్నాయి కనుక నేను ఇందాక చెప్పినట్టు పిల్లలు ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బిజినెస్ వెంచర్స్ కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు పై చేయి ఉంటుంది వీళ్ళకి ఈ నెల. అంటే ఏంటి, రాబడి ఎక్కువ అవుతుంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువ అవుతుంది, స్టేటస్ సింబల్ కూడా ఎక్కువ అవుతుంది, మన స్టేటస్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఇవన్నీ బాగుంటాయి. కెరియర్ ప్రాస్పెక్ట్స్ మనం చూసాము అంటే కెరియర్ కూడా వీళ్ళకి బాగుంటుంది. కానీ వీళ్ళు అంటే ఏంటంటే తిరిగే ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఏంటంటే ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం కదా, ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. కొంతమందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ వాళ్ళకి తగినది వస్తుందని మనం చెప్పలేము అనమాట. కొంచెం చూసుకుని వెళ్ళాలి. అంటే ఏంటంటే ఈ కాలంలో చాలామంది చూసుకునేది మనకి ఎంత శాలరీ అనేది వస్తుంది, అంటే ఏంటంటే ఎంత రాబడి మనకు వస్తుంది అనేది చూస్తూ ఉంటారు. పొజిషన్ చూసుకోవాలి, అటు ఇది చూసుకోవాలి. సో రెండింటికి పొంతన లేకుండా మనకి కొంచెం తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి, అలాగే కుంభరాశిలో ఉన్న వాళ్ళకంటే ఏంటంటే ఎక్కువ పీపుల్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇష్టం, పీపుల్ అంటే ఇష్టం, హ్యూమన్ టచ్ అంటే ఇష్టం అనమాట. అంటే అలాంటి రంగంలో సోషల్ ఇవన్నీ చేసేవాళ్ళు, కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ బాగుంది. శ్రమ అనేది అధికం, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, మళ్ళీ కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. అది శ్రమ అధికం ఉంటుంది. డబ్బు సడన్ గా వస్తుంది, సడన్ గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ మస్ట్. దేంట్లో ఇంకా చేసుకోండి చెయ్యొద్దు ఇవన్నీ ఏం లేదు, ఇట్స్ ఇస్ మస్ట్, చేసుకోవాల్సిందే. ఇన్వెస్ట్మెంట్స్ మరీ ఎక్కువ చేసుకోవద్దు ఈ నెల అని సూచన చెప్పడం జరుగుతోంది. పాలిటీషియన్స్ కి మాత్రం బాగుంది, చక్కగా ఉంది అని చెప్పి ఆల్రెడీ ఖర్చు పెట్టుకుని ఉంటారు కదా ఆల్రెడీ. సో పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది. మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే. సో ఇవన్నీ ఏంటంటే పరిహారాలు చేయడం అనేది మస్ట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మస్ట్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మెంటల్ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. బికాజ్ మెంటల్ స్ట్రెస్ మూలానే వాళ్ళకి ఫిజికల్ స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే తిరగడంలో కూడా శ్రమ ఉంటుంది, మనకి ట్రావెలింగ్లో తప్పక శ్రమ ఉంటుంది. ఒక ఉద్యోగం నుంచి ఒక ఉద్యోగం మారినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ బాసెస్, డిఫరెంట్ మనుషులు, వీటి మూలాన్ని కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే పిల్లలు దూరం అయినప్పుడు కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ చెప్పుకోవాలి అంటే అటు ప్లసెస్ ఉన్నాయి, అటు మైనసెస్ ఉన్నాయి. సో ఇవి రెండు కలయిక ఉంది కనుక మనం తప్పక ఏంటంటే పరిహారాలు చేయవలసిందే, పర్సనల్ డెవలప్మెంట్ చేయవలసిందే, కొంచెం పేషెంట్గా ఉండడం. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో మనకి అడ్డంగాలు అంటే విభేదాలు రాకుండా, ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోవడం. అంటే చిన్న చిన్నవే మనం మాట్లాడుకునేది, ఎడబాటు కూడా రాకుండా ఉండాలి. అప్పుడే కదా ఒక హార్మోనియస్ లైఫ్ అనేది
ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే ఇల్లు బాగుంటేనే కానీ బయటకెళ్ళి చేసుకోగలం. ఓకే. ఇంట్లోనే డిస్టర్బెన్స్ ఉంటే బయటకెళ్ళి ఉద్యోగం ఎలా చేసుకుంటాం. సో ఇల్లు కూడా బాగుండాలి అంటే తప్పక పరిహారాలు అనేది చేయాలన్నమాట. ఏలినాడ్స్ అనే ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కుంభంలోనే శని ఉన్నారు. ఓకే. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కూడా బాగుంటుంది. ఎందుకంటే 4th నుంచి 5th వెళ్తున్నారు మిగతా అన్ని ప్లానెట్స్ కూడాను. సో జనరల్గా జూపిటర్ ఏంటంటే మనకి మూవ్ అయ్యి మంచి పొజిషన్ ఉన్నారు కనుక బాగుంటుందనే చెప్పుకోవాలి. 3rd నుంచి Right. 4th వెళ్ళారు కనుక. సో ఈ నెల కూడా బాగుంటుంది. ఎందుకంటే పోయిన నెలే కదా మారారు కనుక ఈ నెల కూడా బాగుంటుందనే చెప్పుకోవాలి. పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే శనికి పరిహారం చేయాలి. గోవుకి తప్పక సాటర్డే ఒక నల్ల గోవు చూసుకుని పెట్టడం అనేది మంచిదన్నమాట. మనం ఏంటంటే అర్ఘ్యం ఇవ్వాలి కూడాను సన్ గాడ్కి. అలాగే హెల్త్ విషయం మనం వస్తే కొంచెం సెన్సిటివ్ అవుతుంది. మన ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి కనుక మన ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే ప్రదక్షిణ ఎలాగో చేయమని చెప్పాను, కొంచెం ఎక్కువ ప్రదక్షిణలు చేయడం అనేది మంచిదన్నమాట. అలాగే శనికి దానం ఇవ్వడం అతి ఉత్తమం అన్నమాట. ఓకే. అండ్ చండీ పాఠ్ అన్నిటికన్నా మంచిది. దుర్గా సప్తశతి అయినా చండీ పాఠ్ అయినా ఇవి 2 చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్. సో అదండి కుంభరాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలే. కారణం ఒకటే, ఏలినాటి శని. అది ప్రతి మాసంలో చెప్తూనే ఉన్నాం. ఉగాది దగ్గర నుంచి మొదలు పెడితే ఉగాది మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విషయాల్లో ప్రతి దాంట్లో కుంభరాశి వారికి కాస్త ఏలినాటి శని ఉంది కాబట్టి ధన విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ఎలా వస్తుందో అలా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త ఫైనాన్షియల్గా కొంచెం ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకుంటే మంచిది. అంతేకాకుండా ప్రతి విషయంలో ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. పరిహారాలు చెప్పారు, తప్పకుండా పరిహారాలు చేసుకోండి. ఈ పరిహారాలు చేసుకుంటూనే వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని ఆ పరిహారాలు చేసుకోవటం వలన మన జాతకాలకి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటే మనకు వచ్చే ఏవైనా చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉంటే కనుక లైఫ్లో అవి ఖచ్చితంగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ ఆర్బి సుధ గారు మిమ్మల్ని మీట్ అవ్వటం జరుగుతుంది. మీకు అన్ని విషయాలు చెప్పి మీకు మంచిగా ఒక ప్లానింగ్ అనేది క్లారిటీగా ఇవ్వటం జరుగుతుంది. సో అది విషయం, తప్పకుండా పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని అందరూ లైక్ చేసి మ్యాక్సిమం కుంభరాశి వారు అందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుస్తాను. నమస్తే.